ఎథి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ ఛానల్లో నేరస్తుల సంస్కరణ గురించి నాసికం తరపున లవణం గారు, హేమలత లవణం గారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, వారి కృషి ఏమిటి అని తెలుసుకున్నాం. కప్పరాల తిప్పలో చేస్తున్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కప్పరాల తిప్పలో చక్రపాణి అనే ఒక పేరు మోసిన దొంగ ఒకటి ఉన్నాడు. అతనంటేనే హడల్. అతను పోలీసులకు దొరకడం లేదు. మరి ఏంటి ఆ చక్రపాణి, ఆ కథ ఏంటి? ఎందుకంటే అనేక మంది నేరస్తులు అందరు గందరగోళపరుస్తున్నారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని. ఆ చక్రపాణి ఏంటి, దాని గురించి వాళ్ళు తెలుసుకున్నాం. హేమలత లవణం గారు చెబుతున్నారు. అది 1976 జూన్ మాసం. అప్పుడే తొలకరి వర్షం కురిసి వెలిసింది. ఎండిన నేల మీద వర్షపు చినుకులు పడగానే కమ్మని మట్టి వాసన వస్తుంది. హేమలత లవణం గారు అంటున్నారు, విజయవాడ నాసిక కేంద్రంలో మా రెల్లుపాక ముందున్న నేరేడు చెట్టు నుండి నీటి చుక్కలు టపటపా రాలుతున్నాయి. మరి నాసిక కేంద్రంలో నాన్నప్పుడు అన్నీ కూడా పాకలే, తాటాక పాకలు, రెల్లుపాకలు ఉండేవి. అంచేత రెల్లుపాక ముందు ఒక నేరేడు చెట్టు ఉండేది. ఆ నేరేడు చెట్టు నుంచి వర్షం పడుతుంది కనుక నీటి చుక్కలు టపటపా రాలుతున్నాయి. ఆ చెట్టు కింద 3 వ్యక్తులు నిల్చున్నారు. 2 పురుషులు, 1 స్త్రీ. ఆ 3 బట్టలు తడిసి ఉన్నాయి. వర్షం కురుస్తుంది కదా, వర్షంలో వచ్చి ఆ చెట్టు కింద నిలబడ్డారు. ఆ 3లో ఒకరు గుర్రంకొండ కృపానందం. అతను మార్పు చెందిన నేరస్తుడు. మరి నాసిక కేంద్రం చేపట్టిన కార్యక్రమాల వల్ల ఆ నేరస్తుడు మారాడు. నమస్కారం చేస్తూ ఎవరు, ఈ గుర్రంకొండ కృపానందం హేమలత లవణం గారికి నమస్కారం చేస్తూ, వీడేనమ్మా చక్రపాణి, ఈమె చక్రపాణి భార్య అని ఆ పక్కన 2 ఆ 3 కదా ఉంది. ఆ ఉన్నవాళ్ళు నుండి ఈ గుర్రంకొండ కృపానందం చక్రపాణి భార్యని పరిచయం చేశాడు. చూడండి, పేరు మోసిన దొంగ. డీజీ కూడా ఎవరు ఎక్కడ చక్రపాణిని ఎలా పట్టుకోవాలని చేస్తుంది చూడ. ఆ చక్రపాణి అతని భార్యతో సమేతంగా హేమలత లవణం గారి దగ్గరికి వచ్చారు. నల్ల ప్యాంటు, నల్లచారల చొక్కా, ఉంగరాల జుట్టు, ఒక పక్క ఎత్తుగా దువ్విన క్రాపింగ్, ముఖంలో సన్నని నవ్వు ఉంది. నల్లగా సన్నగా ఉన్న చక్రపాణి చూడగానే 5 అడుగులు, 5 కిలోల బరువున్న అట్లగాడని మల్లెల ప్రసాద్ మాటలు జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది. ఆ రోజు చక్రపాణి అంటే ఎలా ఉంటాడు ఏమిటి అని హేమలత లవణం గారు మల్లెల ప్రసాద్ని అడిగారు. అడిగితే, ఏంటమ్మా వాడు ఎంత ఉంటాడు, కేవలం 5 కిలోలు ఉంటాడు, నల్లని అట్లకాడ తీగలా ఉంటాడు అని అన్నాడు. కానీ అది ఊరికి జోగ్గా అన్నాడు అనుకోండి. కానీ ఇప్పుడు ఎంత ఉన్నాడు, 5 అడుగులు ఉన్నాడు, భారీగానే ఉన్నాడు. ఈ నేరస్తుల శారీరక వర్ణనను 2 చేసి చెప్పడం సాధారణంగా వీళ్ళ గురించి ఎలా చెప్తారంటే, అమ్మో అలా ఉంటాడు వాడు, ఇలా ఉంటాడు చెప్తుంటారు కదా. అందుకని ఈ నేరస్తుల శారీరక వర్ణనను 2 చేసి చెప్పడం, వారి మోసపు ఆలోచనలను పనులను 10 వర్ణించి చెప్పడం పోలీసులకు ఇతరులకు అలవాటు. ఏవో కథలు అల్లేస్తారండి. ఈ నేరస్తుల గురించి కథలు తెగ అల్లేస్తారు. పోలీసులు కూడా అలాగే, వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, వాడు నా పట్టుకొని కష్టం, వాడు ఇంత దుర్మార్గుడు, వాడు అన్ని తప్పు, అన్ని ఘోరాలు చేశాడు, ఇన్ని ఘోరాలు చేశాడు, అన్ని హత్యలు చేశాడు, ఇక్కడ నీళ్ళు కొట్టాడు, ఆ చంపాడు, ఇంత దోచుకున్నాడు పోలీసులు కూడా మాట్లాడతారు. ఊరికే నేరస్తుల గురించి లేనిపోయినన్నీ మాట్లాడతారు. పెద్ద పిల్లనగానే క్రూరమైంది, రక్త పిపాసి అన్నట్లు దోపిడీ దొంగ అనగానే వాడా ప్రసాదు రక్తం తాగుతాడు రోజు, ఒంటికి గాడిద కొవ్వు రాసుకొని గాడిద మాంసం తింటాట అని చెప్తాడు. అంటే మాట్లాడుతుంది ఎలా ఉంటుందో. ఒకటేం చేస్తారు, ఇలాగా వాడా ప్రసాద రక్తం తాగుతాడు, ఒంటికి గాడిద కొవ్వు రాసుకుని గాడిద మాంసం తింటాట. అంటే ఎలా మాట్లాడతారు చూడండి.
రోజు పిల్లల్ని కొడతారట, ముందు ముందు దెబ్బలతో అలవాటు చేస్తాయి కావడానికి. వీళ్ళైతే పైగా ఏం చెబుతారట వీళ్ళ గురించి, ఈ క్రిమినల్స్ వాళ్ళ పిల్లల్ని కొడుతుంటారట. ఎందుకు కొడతారంటే ముందు ముందు పోలీసుల దెబ్బలకి ఈ పిల్లలు తట్టుకోవడానికి వీలుగా ఉండడం కోసం. అంటే వాడు దొంగ కొడుకు దొంగ అవ్వాలి, అంటే దొంగ కొడుకు దొంగ అవుతాడు కనుక ఆ దొంగ వీడు ఆల్రెడీ తండ్రి దెబ్బలు తింటున్నాడు, పోలీసులు దెబ్బలు తింటున్నాడు, తట్టుకున్నాడు, పిల్లలు కూడా తట్టుకోవాలి కనుక పిల్లల్ని కొడతారట తండ్రులు వాడి పిల్లల్ని. అలా ఎన్నో పుకార్లు వింటూ ఉంటాం. తీరా ఆ వ్యక్తులు చూసినప్పుడు ఇవేవి వాళ్ళు కనిపించవు. గాడిద మాంసం తినేవారు దొంగల్లో మాకు తారసపడలేదు. రుచి కోసమని తినేవారు ఉన్నారేమో తెలియదు, కానీ ఇలాగే రంగు నలిపే కానీ చక్కెరపాటి రంగు నలిపే కానీ ముఖంలో కళ పుట్టిపడే పక్క భార్య అన్నమ్మ చక్రపాణి భార్య అన్నమ్మకు నన్ను బాగా ఆకర్షించింది అని చెప్తారు. ఆ చక్రపాణి భార్య కూడా చక్కగా ముచ్చటగా ఉందని హేమచలవణ గారు అంటున్నారు. నా భర్తను రక్షించండి అంటూ ఆమె చేతులు జోడించింది. హేమచలవణ గారికి నమస్కారం పెట్టి నా భర్తను రక్షించండి అని ఆమెను పొదిలో తీసుకుని ఊరడిస్తూ దగ్గర తీసుకున్నారు హేమచలవణ గారు. ఆమెను ఊరడిస్తూ ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. కప్పరాతిపి నుండేనమ్మా, కప్పరాల తిప్పి నుండి వస్తున్నాం అని ఆవిడ చెప్పింది. వారం రోజుల నుంచి అన్నమ్మ నన్ను నిలవనీయలేదు. అది ఇంక ఏం చెప్పాడు, తీసుకొచ్చాడుగా మరి అంచేత అసలు ఏం చెప్పాడంటే గుర్రం కొండ కృపానందం వారం రోజుల నుంచి అన్నమ్మ నన్ను నిలవనీయలేదు. అమ్మా నాన్నల దగ్గర పోదాం పదా, చక్రపాణి గొంతులో సన్నని గీతంది. అతను కూడా చక్రపాణి కూడా వెళ్దాం పదా అని అన్నట్ట. అంటే అంత పెద్ద దొంగ కూడా లొంగిపోదాం మనసులో అనిపించి పద అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అని అన్నట్టు. హేమచలవణ కదా అమ్మ అంటే హేమచలవణ దగ్గరికి వెళ్దామని. వాని మాటల్లో చూపులో మా మీద నమ్మకంతో వచ్చినట్టు కనిపించింది. నిర్లక్ష్య భావం కనిపిస్తోంది. అతను మాతో మాట్లాడుతూనే చుట్టూ పరిసరాలని శల్యపరిచి చేస్తున్నాడు. దొంగ కదండి, దొంగకి ఆ బుద్ధి ఎక్కువ ఉంటుంది. మాతో మాట్లాడుతున్నాడు, మొత్తం చూస్తున్నాడు ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని. మేము ఉండే పాక చూసి ఇదేనా అయ్యగారు మీరుండే ఇల్లు అని ఆశ్చర్యం హేళన కూడా వచ్చింది. ఏదో పాకలో ఉంటున్నారు, ఏదో గొప్ప ఉంటారు అనుకున్నాడు, ఊహించుకున్నాడు పెద్ద మహల్లో ఉంటారని. ఏం చేసి వీడు కూడా నాలాగే పాకలో ఉండేవాళ్ళేనా అని హేళన కూడా కనిపించింది. చక్కెరపాణి లొంగిపోవడానికి వచ్చాడయ్యా, వాడి జీవితం ఇక మీ చేతిలో ఉంది అంటూ మార్పు చెందిన కృపానందం చక్రపాణిని ప్రోత్సహించి తీసుకొచ్చిన విషయం అంతా వివరించాడు. కృపానందం తీసుకొచ్చాడు కదా, అతను కూడా మారిపోయాడు కదా, అంతే చక్రపాణి లొంగిపోవడానికి వచ్చాడయ్యా అని చెప్పాడు లవణ గారితో. అన్నమ్మ ఆశా నేత్రాలతో మావిపు చూస్తూ కూర్చుంది. చక్రపాణి మాత్రం చంచలంగా ఉన్నాడు దుక్కులు చూస్తూ. అతను మాత్రం లొంగాలను వచ్చాడు కానీ మళ్ళీ గందరగో ఇటు ఊగిసలాడుతూ కనబడుతున్నాడు. మా మీద నమ్మకంతో వచ్చినందుకు మీకు మా ఆశీస్సులు, మీలో మార్పు వచ్చినందుకు మా అభినందనలు. మీరు ఎంత నిజాయితీగా బాధ్యత గల మనిషిగా గౌరవంగా జీవిస్తే అందరూ మిమ్మల్ని నమ్ముతారు అంటూ లవణం గారు చక్కెరపాణి వీపు తట్టారు. అతను ఉలిక్కిపడ్డాడు. మా మీద నమ్మకంతో వచ్చినందుకు మీకు మా ఆశీస్సులు అన్నారు లవణం గారు. మీలో మార్పు వచ్చేందుకు అభినందనలు అన్నారు. మీరు ఎంతో నిజాయితీగా బాధ్యత గల మనిషిగా గౌరవంగా జీవిస్తే అందరూ మిమ్మల్ని నమ్ముతారు అని అన్నారు అని ఇలా తట్టారు. గుంటూరు నెల్లూరు జిల్లాల డిఐజీ శ్రీనివాసరావు గారికి అప్పగించాలని నిర్ణయించాం. మరి దీంట్లో ఏంటంటే ఎవరైనా నేరస్తులు లొంగిపోయినట్లయితే నాసిగా ఏం చేసినంటే ముందే ఆ డిఐజీలకి వీళ్ళని చెప్తే వాళ్ళు కొద్దిపాటి సెట్ చేసి వీళ్ళు మారడానికి అవకాశం ఇచ్చారు. మామూలుగా అయితే శిక్షలు సంవత్సరాలు ఉంటాయి, కానీ ఒక నేరం చేశారు కనుక నేరం పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అంచేత గుంటూరు నెల్లూరు జిల్లాల డిఐజీ శ్రీనివాసరావు గారికి అప్పగించాలని నిర్ణయించాం. 2 రోజులు పట్టవచ్చు, ఇక్కడే ఉంటారా అని ఫోన్ చేసి అని రావణ గారు అడిగారు. అంటే మేము అప్పగింపాలి, మీరు ఉంటారా అని అడిగారు. 3వ రోజు చక్రపాణి నేను కోర్టులో హాజరుపడతా అన్నాడు. చక్రపాణి అన్నాడు నేను మాత్రం కోర్టులో హాజరుపడతాను, నేను పోలీసులకి వెళ్ళను, నీ డిఐజీ దగ్గరికి వెళ్ళను అన్నాడు.
అలా వీలు కాదు, పోలీసు చేతుల్లో నుండి తప్పించుకోలేవు. పోలీసులు అయితే నీకు ఇప్పుడున్న అధికారి సహాయం చేస్తారు, నీలో మార్పు వచ్చేందుకు అని నాకు చెప్పారు. నువ్వు మామూలు పద్ధతి ప్రకారంగా పోలీసులు నేను చేయరు, నీలో మార్పు చేసే కదా. ఇప్పుడు అంతా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. అంచేత ఇప్పుడు ఎక్కడో వెళ్ళి ఎక్కడో జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎక్కడో అవడం కాదు, నువ్వు ఈ పద్ధతిలో వెళ్ళాలి అని అన్ని లావణ్య గారు చెప్పారు. కృపానందం కూడా చాలా చెప్పాడు. భార్య మరలా తెబ్బసిలాడింది. వినుగాక వినను అన్నాడు అట్ల కాడ. చక్రవర్తి నేను బాధ పోలీసు వాడి దగ్గర లొంగను, ఎందుకని భయం. పోలీసు వాళ్ళు ఇంకా చిత్తం పడతారు, కాళ్ళ మీద మచ్చలు దెబ్బలు చూసుకుంటూ. వాళ్ళు కొట్టే పార్లేదు, అంతకుముందే పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టున్నాయి, దెబ్బలు చూసుకున్నాడు అంటే దెబ్బలు కొడతారని. ఏమిటా మచ్చలు అని హేమచంద్ర గారు, మచ్చలు కాదు మాకు బహుమానాలు. చక్రవర్తి హా అన్నాడు. మచ్చలు కాదు బహుమానాలు అంటే పోలీసులు కొట్టారని. మెడల్స్, కృపానందం చమత్కారం. ఇది అవి బహుమానాలు కాదు మెడల్స్ అని కృపానందం మళ్ళీ ఇంకా అతను తీసుకొచ్చినవాడు అవి మెడల్స్ అని ఇంకా చేశాడు. మమ్మల్ని నిలువునా పట్టుకుంటే పెద్ద అవార్డు, కాల్చి పట్టుకుంటే ఇంకొక రకం రివార్డు, చంపి శవాన్ని పట్టుకుంటే మరో రివార్డు పోలీసులు ఇవ్వడం లేదా? అలాగే మేము దొరికితే పోలీసులు మాకు ఇచ్చే రివార్డు ఇవే. మేము చచ్చిన దాకా ఈ వదలవు. అందుకే తల్లి పోలీసుల దగ్గర లొంగను అన్నాడు. ఆఖరి వాక్యం పలుకుతూ పళ్ళు నూరాడు చక్రపాణి. ఇవన్నీ అవార్డులు రివార్డులు ఉన్నాయి, ఈ రంగం మనం ఇబ్బంది పెడతారు మమ్మల్ని, అందుకని నేను పోలీసు వాళ్ళ దగ్గర మాత్రం లొంగానంటే లొంగాను. మరి మీరు ఇళ్లలో జరబడి అర్ధరాత్రి పూట అదమర్చి నిద్రపోయే అమాయకుల్ని భయపెట్టి కొట్టి వారు దాచుకున్న కొద్ది ధనాన్ని దోచుకుపోతే ఆ ధనాన్ని మీ దగ్గర నుండి రాబట్టుకోవాలి పోలీసులు కొడితే తప్ప, మీరు చేసిన పని ఒప్ప? ఇలా నేను ఎదురు అడుగుతానని చక్రపాణి ఊహించలేదు. అవాక్కైపోయాడు. ఇవన్నీ కొట్టారు కొడతారు వాళ్ళు చేస్తారు అంటుంటే ఆవిడ హేమచంద్ర గారు ఏమన్నారు, మరి మీరు ఇళ్లలో జరబడి అర్ధరాత్రి పూట అదమర్చి నిద్రపోయే అమాయకులను భయపెట్టి కొట్టి వాడు దాచుకున్న కొద్ది ధనాన్ని తోసిపోతే ఆ ధనాన్ని మీ దగ్గర రాబట్టుకోవడం పోలీసులు కొడితే తప్ప అని అడిగారు హేమచంద్ర. అది ఊహించలే చక్రపాణి. అతని భార్య కృపానందం కూడా నాతో ఏకీభవించారు. అవునమ్మా మేము చేస్తున్నప్పుడు ఇలా ఆలోచించాలి అన్నది. ఒరే చక్రపాణి, అమ్మతో అయ్యగారితో వాదన వద్దు అంటే విన్నావా? మన తప్పును వాళ్ళ దగ్గర వాళ్ళు దాచరు, మన తప్పని చెప్పి ఒప్పుగా వారి సరిదిద్దడానికి వారి కృషి. ఆయన మనం కావాలి లొంగిపోతే పోలీసులు ఏమి అనరు, నాకు అనుభవం అన్నాడు కృపానందం. లొంగిపోతే ఏం చేయరురా, లొంగిపోతే నువ్వు మనం కావాలి లొంగిపోతాం కదా, ఈ భయం ఎందుకు అని కృపానందం అన్నాడు. కృపానందం తెలిసేట్లేగాక వాటిని ఎలా ఉపయోగించాలో అని విచక్షణ కూడా ఉంది. సంస్కరణ ప్రయోగాన్ని మొదటి నుంచి చక్కగా అర్థం చేసుకునేవాడు కృపానందం. మా వాదన వల్ల చక్రపాణిలో మరింత అనుమానం పెరిగింది. సాయంత్రం 5 గంటల దాకా వాద ప్రచారం సాగే. భార్య అన్నమ్మ చాలా వ్యధ చెందింది. భార్యకేమో లొంగిపోవాలి, లావణ్య గారు హేమంతరావు గారు చెప్పినట్టు చేసి చేయాలంది. కానీ ఈ చక్రపాణికి మాత్రం మాత్రం ఇష్టం లేదు డిఐజీ దగ్గర లొంగిపోవడం. భర్తలో మార్పు వచ్చి తిరిగిపోతుందే అనేది బాధ కలిగింది. తన కష్టాలు, అవమానాలు, పిల్లల పోషణ, పోలీసు దాడులు ఇవన్నీ ఆమెకు జ్ఞాపకం వచ్చి ఏడ్చింది, చేసేది లేక. నేరస్తులు కూడా భార్యల మాట అన్ని విషయాలను వినరు, లెక్క చేయరు. అంచేత ఆవిడేమో లొంగిపోతే మంచిది, గొడవ లేకుంటుంది, మరి లేదా పిల్లలు బాధపడుతున్నారు చేస్తున్నారు 4 రోజులని అనుకుంటుంటే వినట్లేదు. ఆమె కూడా బాధ కలిగింది. చక్రపాణి పోలీసు డిఐజీ ముందు లొంగిపోను అనేసాడు. ఇక లొంగిపోను అన్నాడు. నేను డిఐజీ దగ్గర లొంగిపోను, నేను మాత్రం తిరిగి ఇంటికి బయలుదేరారు భార్య. లొంగిపోవడానికి వచ్చినవాడు కేవలం హేమచంద్ర గారు లవణం కదా లొంగిపోతే అయిపోతుంది, చక్కగా సరేలే నిలిపోంటారు, ఇంకెవరు కేసే ఉండదు అనుకున్నారు. కానీ వీళ్ళు తీసి పోలీసు అప్పు చెప్తా అన్నారు. అంచేత వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి బెట్రగొంట టికెట్లు కూడా కొన్నారు తిరిగి వెళ్ళిపోవడానికి.
ఆఖరిగా కృపానందం చక్రపాణిని ఒప్పించడానికి స్టేషన్లో కూడా ప్రయత్నించాడు. ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా ముగ్గురు వెళ్ళిపోయారు, స్టేషన్కి వెళ్ళిపోయారు. అప్పుడు అన్నమ్మకు ఒక ఆలోచన వచ్చింది. చక్రపాణి భార్యకు ఒక ఆలోచన వచ్చింది. ఆఖరి బాణం ఉపయోగించి చూడాలనుకుంది. చటాలన తన మెడలోని తాళి తెంపి, నీకు నాకు సరి, అమ్మా నాన్నగారు చెప్పిన విను, లేకపోతే నా దారి నాది. ఇది బాగా పనిచేసిన చక్రపాణి మీద. నువ్వెన్నంటావు కదా, లవణం కదా ఎవరన్నారు, లొంగిపో అమ్మా నాన్నగారు వాళ్ళు, లొంగిపోతే నీకు లేకపోతే చూడు చెంపరిసి ఇంకా అది నీకు సరే అంది. అది ఆ బాణం వండర్ఫుల్గా పనిచేసింది. అన్నమ్మ అన్నంత పని చేస్తున్న చక్రపాణి బాగా తెలుసు. మరి తెంపేసింది కదా, ఇక అంతే తప్పకుండా విడిపోతున్న భయం తెలిసిపోయింది. తమ భార్యలు బిడ్డల దగ్గర బంధువులైనంత మాత్రానికి ఎంత అవమానానికి గురవుతున్నారో నేరస్తులు బాగా తెలుసు. తమ నేర జీవితం తమ పిల్లల భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో కూడా గ్రహించగలరు. అయినా కొందరు నేరస్తులు తమ విలాస జీవితం కొరకే నేరాలు చేస్తూ ఉంటారు. అలా కాక తమ జీవితం పిల్లల భవిష్యత్తు గురించి గ్రహించి వారి జీవిత విధానాన్ని మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చేస్తున్నారు కూడా. వాళ్ళకి తెలుసు వాళ్ళ వల్ల అందరు దొంగడి పిల్లలు అంటారు, అవమానానికి గురవుతున్నారని తెలుసు వాడికి. కానీ ఒక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డవాడు దొంగతనాలు చేయకుండా ఉండలేకపోతున్నాడు. తిరిగి ముగ్గురు కలిసి ఎప్పుడైతే ఆమె తన మెడలోని పుస్తుల్ని పీకి పక్కలాసి నీకు సరైందో మంగళసూత్రం తెంపేసిందో దాంతో దిగొచ్చాడు. తిరిగి ముగ్గురు కలిసి నాస్తి కేంద్రానికి వచ్చారు. టికెట్ తిరిగి ఇచ్చి అన్నం ముఖంలో ఈసారి ఎంతో ఆనందం కనబడుతోంది. ఆ మన్నాడు చక్రపాణి గుంటూరు డిఐజీ వద్ద హాజరుపరిచాం అని హేమరతలుగా చెబుతున్నారు. ఆయన డిఐజీ ఆయన చక్రపాణిలో వచ్చిన మార్పును అతను తీసుకున్న నిర్ణయాన్ని ప్రోత్సహించారు. డిఐజీ ఒక ఉత్తరం చేతికిచ్చి, నీ వెళ్ళి నెల్లూరు ఎస్పీ గారి వద్ద హాజరుపడు, ఇక్కడి నుంచి మంచివాడు చక్రపాణి అని పేరు తెచ్చుకో నీ గ్రామంలో అన్నారు నవ్వుతూ. ఇది ఎస్పీకి ఇచ్చేస్తే నువ్వు మంచివాడు పేరు తెచ్చుకో అని నేను చేశాను. చక్రపాణి ఊహించింది ఇది. తనను వెంటనే అరెస్ట్ చేసి చేతులకు కాళ్ళకు బేడీలు వేసి ముందు గుంటూరు జైల్లో పడేస్తారనుకున్నాడు. తాను కటకటాల వెనుకుండి తన భార్యకు ఇంటికి పో అని చెప్పాలనుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక పోలీసులను గది నుండి బయటకు తీసి అవేవో ఊహించుకున్నాడు. ఇలా సంకెళ్ళేస్తారు, జైల్లో పెడతారు, కొడతారు, భార్యను పొమ్మంటారు, ఇలా ఊహించుకున్నాడు. కానీ ఇక్కడ వేరేది. డిఐజీ ఉత్తరం తీసుకుని భార్య ఇద్దరు సంతోషంగా తేలికపడిన మనసుతో కప్పరాలు తిప్ప చేరారు. తనకు 2 జతల బట్టలు పంచెలు పెట్టుకుని మర్నాడు నెల్లూరు సరాసరి వెళ్ళాడు చక్రపాణి. నెల్లూరు ఎస్పీ గారి ఎదురుగా నిలబడి డిఐజీ గారి ఉత్తరం ఆయనకు అందించాడు. ఇదండి తర్వాత ఏం జరిగింది ఏంటి ఏముంది, అతని మీద కేసు ఉండదు, మంచిగా చక్రపాణి మారాడు. అంచేత ఈ రంగా నేర సంస్కరణలో నాస్య కేంద్రం చేసింది నిర్మాణాత్మకమైనటువంటి మార్పు, కృషి. నేర సంస్కరణలో నాస్య కేంద్రం చేసిన కృషి నిర్మాణాత్మకమైనది. అటు పోలీసు అధికారులతో అలాగే మారిన నేరస్తులతో అందరి యొక్క సహకారంతో కృషితో కరుడుగరిన నేరస్తులు కూడా మామూలు జనజీవన స్రవంతిలో కలిసిపోయి చక్కగా మారారు. ఇప్పుడు ఈ చక్రపాణి ఇన్సిడెంటు దానికి ఒక ఉదాహరణ. ఈ రంగం మనం ఎన్నో తెలుసుకున్నాం, ఇవాళ చక్రపాణి విషయం తెలుసుకున్నాం. ఇక మరొక విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. సెలవు మరి, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.